గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలు కూడా మనం 56 సర్గలు పూర్తి చేసి 57వ సర్గలో 34వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 35వ శ్లోకాలను కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని, గ్రంథం రాసిన, రామాయణం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వ్యభ్రమాకాశమావిశ్య మాంస శోణిత భోజన మండలాన్యపసవ్యాని ఖగాశ్చక్రూరథం ప్రతి. మాంసరక్తాల్ని తినే పక్షులు మేఘాలు లేని ఆకాశంలో ప్రవేశించి రథం వైపు అపసవ్యంగా పైన ఎగిరాయి. ఇవన్నీ అపశకునాలు అన్నమాట. ఆ సర్వసైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడి. నమస్త్యక పవకజ్వాల శివాఘోరావభాసిరే అంతరిక్షాత్ పపాతోల్క వయుశ్చ పరుషం వనవు. స్వభవు వెయ్యటం అన్నమాట. భయంకరమైన, అంటే వాయువు ఎలా వీస్తుందంటే భయంకరంగా వీస్తుంది, పరుషంగా వీస్తుంది. వాయుశ్చ పరుషం వవౌ. అలానే భయంకరమైన ఆడకుక్కలు అగ్నిజ్వాలని కక్కుతూ కూస్తున్నాయి, పెద్దగా అరుస్తున్నాయి. అంతరిక్షం నుండి ఉల్కలు రాలిపడ్డాయి. అన్యోన్యమభి సంరబ్ధాగ్రహాశ్చన చకాసిరే మేఘాశ్చకర నిర్ఘోష రథస్యోపరి రక్షస వవర్షూరుధిరంచాస్య శిశుచుశ్చ పురహసరా. గ్రహాలు పరస్పరం యుద్ధం చేసుకుంటూ కాంతి విహీనాలయ్యాయి. ప్రహస్తుని రథం పైన మేఘాలు పరుషమైన ధ్వని చేస్తూ ఆ రథం మీద రక్తాన్ని వర్షించాయి మేఘాలు. అలానే రథం ముందు నడుస్తున్న వాళ్ళని కూడా రక్తంతో తడిపేశాయి. కేతోర్మూర్ధని గృధ్రస్తు విలీనో దక్షిణాముఖ నదన్నుభయత పార్శ్వం సమగ్రామహరత్ ప్రభా. ఆ వాడి యొక్క రథం మీదున్న ధ్వజం మీద ఒక గద్ద దక్షిణాభిముఖంగా కూర్చొని అటు ఇటు తిరిగి కూస్తూ ఉంది. శోభనంతా పోగొడుతూ ఉన్నది. సారథేర్ బహుశ్చాత్ర సంగ్రామం అవగాహత ప్రతోతో న్యపతద్దస్తాత్సుతస్య హయసాదినః. సూతవంశంలో పుట్టిన గుర్రాలను తోలే సారథిలకు ఒక వంశం ఉండేది పూర్వం. సూతులు అనేవాడు. వాడు యుద్ధరంగంలో వాడు ప్రవేశిస్తూ ఉండగా అతని చేతిలో నుండి కొరడా జారిపోయింది. ఒకసారి కాదు, అనేక పర్యాయం. నిర్యాణ శ్రీశ్చయాచ భాస్వరాచ సుదుర్లభ సాననాశ ముహూర్తేన సమేచ స్ఖలితాహయ. ప్రయాణ సమయంలో ఏ శోభ అయితే ఉన్నదో ఆ శోభ కాస్త నశించింది ముహూర్త కాలంలోనే. ముహూర్తం అంటే 48 నిమిషాలు అన్నమాట. వాడు బయలుదేరిన తర్వాత ముహూర్త కాలంలో నశించిపోయింది ఆ శోభ. ముందున్న శోభ లేదు. సమప్రదేశమైనా కూడా భూమి, గుర్రాలు తొట్టుపడ్డాయి. ప్రహస్తం తం హీనిర్యాంతం ప్రఖ్యాత గుణ పౌరుషం యుధి నానా ప్రహరణ కపిసేనాభ్యవర్తత. ప్రహస్తుడు పౌరుషంలో శ్రేష్ఠుడు, గుణాల్లో కూడా శ్రేష్ఠుడు. వాడు బయలుదేరి వస్తుంటే వానరసేన అనేక విధాలైన ఆయుధాలతో యుద్ధరంగంలో ఎదుర్కొన్నది. అధ ఘోష శృతుములో హరీనాం సమజాయత వృక్షానారుజతాం చైవ గుర్వీర్వై గృహణతాం శిలా.
వాళ్ళు ఆ వానరులందరూ కూడా పెద్ద పెద్ద వృక్షాలని పెగిలించడం, పెద్ద పెద్ద శిలలను ఎత్తి కదిలించడం, ఆ శబ్దం ఉన్నదే చాలా పెద్దగా వినపడింది అక్కడ. నదతాం రాక్షసానాంచ వానరాణాంచ గర్జితాం ఉభే ప్రముదితే సైన్యే రక్షో గణవనౌకసాం వేగితానాం సమర్థానాం అన్యోన్యవధకాంక్షిణాం పరస్పరం చాహ్వయతాం నినాదః శ్రూయతే మహా. ధ్వని చేస్తున్న రాక్షసుల సైన్యం, అటు గర్జిస్తున్న వానరుల సైన్యం, రెండు సైన్యాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. వేగవంతులు, సమర్థులు, ఒకరినొకరు చంపాలన్న కోరుతున్న వాళ్ళు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. రాక్షస వానరులు చేసే ఆ గొప్ప ధ్వని అక్కడ వినపడింది. తతః ప్రహస్తః కపిరాజవాహిని మభిప్రతస్తే తతః ప్రహస్తః కపిరాజవాహినీం అభిప్రతస్తే విజయాయ దుర్మతిః. వివృద్ధ వేగశ్చ వివేశతాం చముం యథా ముమూర్షుః సలభో విభావసుం. ఆ తర్వాత ప్రహస్తుడు విజయం కోసం సుగ్రీవుని సేన వైపు వెళ్తుంటే ఎలా ఉన్నాడయ్యా అంటే, ఒక మిడత వెళ్ళి అగ్నిలో ప్రవేశిస్తుందా అన్నట్టుగా అనిపించిందట. రేపు మనం 58వ సర్గని ప్రారంభం చేద్దాం. कृष्णार्पणम. 400 श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकांडे 57 सर्गः. गुरु साईनाथ महाराज की जय.